మరో ఎన్నికల స్టంట్కు కాంగ్రెస్ సమాయత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్టంట్ మాస్టర్గా రంగంలోకి దిగారు. బోనాల పండుగ పూట రివ్యూలు, వీడియో కాన్ఫరెన్స్లతో నానా హంగామా చేశారు. రేషన్ కార్డుల జారీకి ఆగస్టు 10ని డెడ్లైన్గా విధించారు. అలాగే జీవో నెంబర్ 49ను అబెయన్స్లో పెట్టారు. ఫలితంగా వచ్చే నెల 2వ వారంలో స్థానిక ఎన్నికల నగారం మోగుతుందని అంచనా. మరోవైపు ఓటమి తప్పదన్న భయంతోనే రేవంత్ ఉన్నట్టుండి ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టంట్లలో కాంగ్రెస్ ఎన్నికల స్టంట్లు వేరయ్యా. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఎలక్షన్ స్టంట్ మాస్టర్ అని అనిపించుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత సచివాలయం రావడం, వర్షాలపై రివ్యూ చేయటం, రైతులు, పేద ప్రజలు, పట్టణ, గ్రామీణ వాసులు, గిరిజనులు, అబ్బో ఇలా ఆయనకు చాలా మందే గుర్తొచ్చారు. చాలా రోజుల తర్వాత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి పరిపరి కోణాల్లో రాష్ట్ర అవలోకనం చేశారు. ఆదేశాల మీద ఆదేశాలు జారీ చేశారు. సూచనల మీద సూచనలు చేశారు. ఇదిలా ఉంటే ఉన్నట్టుండి రేవంత్ ఇంత హడావిడి చేయడానికి కారణం స్థానిక సంస్థల ఎన్నికల వేళ సమీపించడమే అన్నది విశ్లేషకుల వ్యాఖ్య. కానీ రేషన్ కార్డుల జారీ కోసం విధించిన గడువును పరిశీలిస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ మరింత జాప్యమవడం ఖాయమన్నది వాళ్ల అంచనా. పనిలో పనిగా జీవో 49ని అబెయన్స్ లో ఉంచి ఆదివాసీ, గిరిజన తండావాసులకు సైతం మస్కా కొట్టే ప్రయత్నం చేశారన్నది పరిశీలకుల భావన. చాలా గ్యాప్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి వచ్చారు. బోనాల పండగ సెలవు పూట సమీక్షలు అంటూ హడావిడి చేశారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్తగూడెం నుంచి డిప్యూటీ సీఎం భట్టి, ఖమ్మం నుంచి మంత్రి తుమ్మలతో సహా మంత్రులంతా ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఇక సెలవు పూట సైతం మమ్మల్ని వదలడం లేదంటూ నర్మగర్భంగా విసుక్కోవడం అధికారుల వంతైంది. కేవలం ఎలక్షన్ స్టంట్ ఇవ్వడానికే ఈ హంగామా అంటూ లోలోపల రుసరుసలాడుతున్నారు. ఇక మినీ క్యాబినెట్ ను తలపించిన ఈ పాటాటోపం సొంతం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమల్లో ప్రభుత్వం చతికిలపడింది అన్నది అపవాదు. కనుక లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించడానికి సైతం జంకే పరిస్థితి తలెత్తిన వైనాన్ని వాళ్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యం, రకరకాల కారణాలు, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. అటు హైకోర్టు కూడా సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రివ్యూలతో నానా హంగామా చేశారని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు ప్రకటిస్తే అధికార కాంగ్రెస్ కు ఘోర ఓటమి తప్పదు అన్న అంచనాలు సైతం తారాస్థాయికి చేరాయి. ఏమాత్రం తేడా జరిగినా తన సీఎం పదవే ఊస్టయ్యే ప్రమాదం పొంచి ఉన్న విపత్కర కాలంలో రేవంత్ రెడ్డి మళ్లా స్టంట్లనే నమ్ముకోక తప్పని పరిస్థితి. అందుకే ఇది అది అని కాకుండా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం అన్ని రంగాల జనాల ప్రస్తావన తీసుకొచ్చారు. అనేక ఆదేశాలు, సూచనలతో అధికార గణాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10లోపు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని హుకుం జారీ చేశారు. అయితే ఇది ఎన్నికల ప్రక్రియ మరింత జాప్యం అవుతుందనడానికి సంకేతమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అంటే వచ్చే నెల 10 దాకా పంచాయతీ ఎన్నికలకు నగారా మోగదని ఈ ఒక్క నిర్ణయంతో తేలిపోయింది అంటున్నారు విశ్లేషకులు. పనిలో పనిగా జీవో 49ని సైతం ప్రభుత్వం నిలిపివేసింది. కొమురం భీం టైగర్ కన్జర్వేషన్ కారిడార్ పేరిట మహారాష్ట్రతో కలిసి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని 360 గ్రామాలను టైగర్ రిజర్వుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదివాసీ ప్రజలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆగ్రహంతో రోడ్లెక్కి ఆందోళనకు దిగారు. తుడుందెబ్బతో కలిసి భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇందుకు మావోయిస్టు పార్టీ మద్దతు పలకడం మరింత అగ్గిరాజుకునేలా చేసింది. అయితే ఈ పరిణామాలకు జీవో 49 నిలుపుదలకు సంబంధం లేదనేది గిరిజన సంఘాల అభిప్రాయం. ఇదేదో ఒత్తిళ్లోనో లేదా ప్రేమతోనో తీసుకున్న నిర్ణయం కాదన్నది వాళ్ల వెర్షన్. అలాంటి ప్రేమే ఉంటే జీవో 49ని పాలకులు తాత్కాలికంగా నిలిపివేయకుండా శాశ్వతంగా రద్దు చేసేవాళ్లన్నది వాళ్లు మోపుతున్న అభియోగం.
రానున్న ఎన్నికల్లో గిరిజనుల ఓట్లు దండుకోవడమే ఈ నిర్ణయం అసలు మర్మమంటారు వాళ్లు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జీవో 49 ను సర్కార్ యథావిధిగా అమలు చేయటం ఖాయమన్నది వాళ్ల అంచనా. లోకల్ బాడీ ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకుని రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఏకంగా 9,000 కోట్ల రూపాయలను మొన్న రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ రేషన్ కార్డుల జారీ, జీవో 49 నిలుపుదల ఆకోవలోనివే అన్నది కాంగ్రెస్ పాలకులపై అపప్రద. ఇవి కాక భారీ వర్షాలు, పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, ప్రజారోగ్యం, సాగు, తాగునీళ్లు, ఎరువులు, రైతుల అవసరాలు, సాధక బాధకాలు ఒకటేంటి, దాదాపు జనంతో ముడిపడి ఉన్న ప్రతి కోణంపై సీఎం రేవంత్ ఈ రివ్యూలో అడిషనల్ ఫోకస్ పెట్టడం ట్విస్ట్.